వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మీకు ఈరోజు భారత ప్రధానమంత్రి గురించి వివరించబోతున్నాను. దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే. సో ఈ యొక్క సెషన్లో మీకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు, ఎలా అపాయింట్ చేయబడుతున్నాడు, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యొక్క పవర్స్ ఏంటి, ప్రధానమంత్రి యొక్క పవర్స్ ఏంటి, ఓకే, టెన్యూర్ ఎంత, శాలరీ ఎంత, ఓకే, అలాగే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఏంటి, ఎవరు హెడ్ ఉంటారు, వాటి యొక్క విధులు ఏంటి, వీటి గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక డౌట్ ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరికి ఎక్కువ పవర్స్ ఉంటాయి, ఎవరికి తక్కువ పవర్స్ ఉంటాయి అనే ఒక డౌట్ ఉంటుంది మీకు. సో ఫస్ట్ ఆ డౌట్ని మీకు క్లారిఫై చేస్తాం. సి ఇయర్ భారత రాజ్యాధినేత అనగా హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి. కానీ ప్రభుత్వాధినేత హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరంటే ప్రధానమంత్రి. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే భారత రాజ్యాంగ నేత అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్, కంప్లీట్ హోల్ కంట్రీకి హెడ్ ఎవరంటే రాష్ట్రపతి. ఆ యొక్క కంట్రీని నడిపివ్వడానికి ఉన్న గవర్నమెంట్ ఉంటుంది కదా, ఆ గవర్నమెంట్కి హెడ్ ఎవరంటే ప్రధానమంత్రి. సో రిమెంబర్ ఓకే, ద ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. ప్రెసిడెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. హెడ్ ఆఫ్ ద స్టేట్ భారత రాజ్యాధినేత అంటాం. అలాగే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకు ఓకేనా, ఓకే, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. రిమెంబర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకేనా, బేసిక్ డిఫరెన్స్. సో భారత రాజ్యాధినేత వచ్చేసి రాష్ట్రపతి, భారత ప్రభుత్వాధినేత వచ్చేసి ప్రధానమంత్రి. నౌ ఇక్కడ లాటిన్ వర్డ్స్ కూడా భారత రాజ్యాంగంలో 2 లాటిన్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొన్ని సందర్భాల్లో వీటి గురించి కూడా అడగడం జరుగుతుంది. సో వి విల్ సీ దట్. నౌ ద ప్రెసిడెంట్ ఈజ్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. ద ప్రెసిడెంట్ ఈజ్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. దీన్ని మనం లాటిన్ వర్డ్లో డీజ్యూర్ ఎగ్జిక్యూటివ్ అంటాం. అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి అని. అంటే హీఈస్ ద పర్సన్, హీ విల్ డూ వాట్ ఎవర్ ద బిల్ అండ్ ఆర్డర్. ఏదైనా కానీ బిల్ కానీ ఆర్డర్ కానీ పాస్ అవుతున్నాయంటే ఈ యొక్క రాష్ట్రపతి పేరు మీదనే పాస్ అవుతాయి. కానీ ఆ బిల్లుకు సజెషన్స్ ఇవ్వడం కానీ మాడిఫై చేయడం కానీ అన్నీ ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్స్ చేతుల మీదుగా జరుగుతుంది. సో అందుకే ఆయనని నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి, నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, డీజ్యూర్ ఎగ్జిక్యూటివ్ అంటాం. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డీజ్యూర్ ఎగ్జిక్యూటివ్ అనే వర్డ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎగ్జామ్ పేపర్లో కొన్ని సందర్భాల్లో ఈ యొక్క వర్డ్ గురించి అడగడం జరుగుతుంది. అలాగే భారత ప్రధానమంత్రి దట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూ కెన్ సే ఓకే, వాస్తవ కార్యనిర్వాహక అధికారి. వాస్తవంగా భారత ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరంటే ప్రధానమంత్రి, ద రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. ఓకేనా. మనం లాటిన్ వాళ్ళు ఇక్కడ డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ అంటాం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎగ్జామ్కి. డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్. సో హూ ఈస్ ద డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? As per the Indian Constitution, who is the de facto executive? Prime Minister, ప్రధానమంత్రి. వాస్తవ కార్యనిర్వాహక అధికారి ఎవరు? ప్రధానమంత్రి. నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి ఎవరు? రాష్ట్రపతి. క్లారిటీ.
రాజ్యాధినేత ఎవరు? రాష్ట్రపతి. ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి. సో ఇలాగా మనకు రాష్ట్రపతికి ప్రధానమంత్రికి బేసిక్ డిఫరెన్స్ ఇది ఉందండి. నౌ ఈరోజు మీకు ప్రధానమంత్రి గురించి తెలియబోతున్నా కదా. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 74 ద్వారా మనకు ఏం తెలియజేయబడుతుందంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 74 ద్వారా ప్రైమ్ మినిస్టర్ని హూ విల్ అపాయింట్? ప్రెసిడెంట్ విల్ అపాయింట్. The article 74(1) states that there shall be a council of ministers with a prime minister the head to aid and advise the president. Remember, to aid and advise the president. ప్రెసిడెంట్కి సహాయం చేయడం కోసం, ప్రభుత్వాన్ని రన్ చేయడానికి ప్రెసిడెంట్ని సహాయం చేయడం కోసం, ప్రెసిడెంట్కి రాష్ట్రపతికి సహాయం చేయడం కోసం మనము ప్రైమ్ మినిస్టర్ని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 74 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 74 ద్వారా మనకు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క అపాయింట్మెంట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. సో మనం ఎలా అపాయింట్ చేస్తున్నాడా రాష్ట్రపతి, లేక ఎలక్ట్ చేస్తున్నారా? వి విల్ సీ దాట్. రైట్. ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలక్టెడ్ ఆర్ అపాయింటెడ్? ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలక్టెడ్ ఆర్ అపాయింటెడ్? చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు జనరల్గా ఏమనుకుంటారంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అంటే మనకు జనరల్గా ఎలక్షన్ జరుగుతాయి కదా, ఆ ఎలక్షన్స్లో మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవడం జరుగుతుంది కదా అనే డౌట్ మీకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్స్ అనేవి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి జరుగుతాయి. ఈ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత, ఎంపీస్ ఎలక్షన్ జరిగిన తర్వాత మెజారిటీ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ యొక్క నాయకుడిని రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది. రిమెంబర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది, కానీ ఎలక్షన్ ద్వారా చేయడం జరగదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 74 ద్వారా మీకు ఏం తెలియజేస్తుందంటే, భారత ప్రధానమంత్రిని రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు డౌట్ వస్తుంది. ఆర్టికల్ 74 ద్వారా మీకు డౌట్ ఏంటంటే, రాష్ట్రపతి ఎవరినైనా అపాయింట్ చేయగలడా, తనకు ఆ పవర్స్ ఉన్నాయా అనే డౌట్ వస్తుంది. బట్ నో. సో మెజారిటీ పార్టీ యొక్క నాయకుడిని మాత్రమే అతను అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సీ హియర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ఎ పర్సన్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ who is either leader of the party which holds a majority of seats in Lok Sabha. Remember, either the leader of the party which holds majority of the seats in Lok Sabha. సో రీసెంట్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. సో ఈ యొక్క ఎలక్షన్స్లో బీజేపీ గవర్నమెంట్ హోల్డ్ గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కదా. సో ఎక్కువ సీట్స్ వచ్చినాయి కదా. సో ఆ యొక్క బీజేపీ మెజారిటీ సీట్స్ సంపాదించుకుంది కాబట్టి మనకు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. సో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడు. దేని బేస్ మీద? మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఎవరికి వచ్చాయి, ఏ పార్టీకి వచ్చాయి, ఆ పార్టీ నాయకుడు ఎవరు, దాన్ని బేస్ చేసుకొని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ క్లారిటీ. అపాయింట్, నాట్ ఎలక్టెడ్. నెక్స్ట్ లిజన్. ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ లోక్ సభ బై గెయినింగ్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ పొలిటికల్ పార్టీస్. నౌ క్లారిటీ. సపోజ్ మీకు ఒక హిస్టరీ చెప్తాం. 1979లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఉండేది, ప్రభుత్వం ఉండేది. జనతా పార్టీ హెడ్ వచ్చేసి మొరార్జీ దేశాయ్. అతను 1979లో ఆ ప్రభుత్వం పడిపోవడం జరిగింది, అంటే ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ టైంలో నీలం సంజీవరెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉండేవారు. సో నీలం సంజీవరెడ్డి గారు ఏం చేశారంటే, ఈ యొక్క కొలీషన్ గవర్నమెంట్ అంటే సంకీర్ణ ప్రభుత్వం, సంకీర్ణ పార్టీ అంటారు. అంటే 2-3 పార్టీలు కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ 2-3 పార్టీలు ఒక నాయకుడిని ఎన్నుకుంటాయి, ఒక నాయకుడిని సెలెక్ట్ చేసుకుంటాయి, నాట్ ఎన్నుకుంటాయి, సెలెక్ట్ చేసుకుంటాయి. ఆ సెలెక్ట్ చేసుకున్న నాయకుడిని ఈ యొక్క నీలం సంజీవరెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు అనుకున్నారు? ఆయన చరణ్ సింగ్, చౌదరి చరణ్ సింగ్ గారు మనకు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా
ఓకే, జనతా పార్టీ ఓడిపోయిన తర్వాత అపాయింట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. ఏంటంటే ఆయన అపాయింట్ చేసిన తర్వాత వితిన్ 1 మంత్‌లో అతను సభా విశ్వాసాన్ని పొందుపరుచుకోవాలి. ఒకవేళ సభా విశ్వాసాన్ని గాన పొందుపరచకపోతే అంటే కాన్ఫిడెన్స్ రాజ్యసభలో కానీ, లోక్‌సభలో కానీ అతను మెజారిటీ అంటే మెయిన్ పర్సన్స్ ఉంటారు, ఎంపీస్ ఉంటారు కదా! వాళ్ళందరూ అతనికి మాకు ఈ పర్సన్ ప్రైమ్ మినిస్టర్‌గా ఓకే, కాన్ఫిడెన్స్ అనేది సభా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఒకవేళ సభా విశ్వాసాన్ని పెంపొందించకపోతే అగైన్ రాష్ట్రపతి వేరే వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్సిడెంట్ మనకు 1979లో మొరార్జీ దేశాయ్ పరిపాలన జరిగినప్పుడు ఇది జరిగింది. అలాగే సపోజ్ 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురి కావడం జరిగింది. సో ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు నెక్స్ట్ ఎవరు అపాయింట్ చేశారు, ఎవరిని చేశారు, ఎందుకు అనేది డౌట్ వస్తే హియర్ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ మరణం జరిగినప్పుడు ద రాష్ట్రపతి ఓకే, తనకు డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి. రాష్ట్రపతి ఎవరినైనా ప్రైమ్ మినిస్టర్గా పెట్టొచ్చు. కానీ పెట్టిన 1 మంత్లో అతను కూడా సభా విశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ 1984లో ఇందిరాగాంధీ హత్య గురి కాబడిన తర్వాత మనకు రాష్ట్రపతి ఎవరున్నారంటే అప్పుడు జైల్ సింగ్ గారు ఉన్నారు. ఈ జైల్ సింగ్ గారు మనకు రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ గారు ఏకగ్రీవంగా తన పార్టీ నాయకులతోటి ఓకే ఎన్నుకోబడినారు కాబట్టి సో ఆయన ప్రైమ్ మినిస్టర్గా కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇలాగా ప్రైమ్ మినిస్టర్ యొక్క అపాయింట్మెంట్ గురించి మీకు చాలా ఇన్సిడెంట్ జరిగాయి. కొన్ని ఇన్సిడెంట్ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే 1996లో అనుకుంటా అప్రాక్సిమేట్గా సుప్రీంకోర్టు మనకు ఒక విశేషం ఏంటంటే భారత ప్రధానమంత్రి కావడానికి జనరల్గా భారత ప్రధానమంత్రి కావడానికి ఆ యొక్క పర్సన్ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మెంబర్ అయి ఉండాలి. జనరల్గా భారత రాజ్యాంగం ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అవ్వాలంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మెంబర్ అయి ఉండాలి. కానీ 1996 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మనకేం చెప్పబడుతుందంటే ఇక్కడ ఓకే అతను ఒక పర్సన్ ప్రధానమంత్రి అయ్యే పర్సన్ కంపల్సరీగా రాజ్యసభలో లోక్సభలో మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వితిన్ 6 మంత్స్లో అతను ఓకే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మెంబర్ అయినట్లయితే అతని యొక్క ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అనేది అలాగే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఖచ్చితంగా మెంబర్ అయి ఉండాలనేది అవసరం లేదు. ఎందుకంటే మెంబర్ కాకున్నా ఒక పర్సన్ ఉన్నాడు, సపోజ్ ఏ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ని రాష్ట్రపతి అపాయింట్ చేయొచ్చు. కానీ చేసిన 6 మంత్స్లో అతను ప్రూవ్ చేసుకోవాలి. అతను యొక్క లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎంటర్ అవ్వాలి. లోక్సభలో అయితే ఎలక్షన్స్ ద్వారా, రాజ్యసభలో అయితే ఎంపీలు ఎమ్మెల్యేలతో ఎన్నుకోవడం ద్వారా మనకు ఎంటర్ అవ్వాలని జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ యూ టేక్ కొంతమంది ప్రైమ్ మినిస్టర్లు రాజ్యసభలోని మెంబర్స్ కూడా ఉన్నారు. సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు యాక్చువల్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. రాజ్యసభ నుంచి మనకు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో అలాగా ప్రధానమంత్రి అవ్వడానికి ఓన్లీ లోక్సభ మెంబర్సే కావనవసరం లేదు, రాజ్యసభ మెంబర్స్ కూడా అవ్వచ్చు. అలాగే లోక్సభ రాజ్యసభ కాని మెంబర్స్ కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా అవ్వచ్చు. కానీ ఆ సిటిజన్ ఆఫ్ ఇండియా వితిన్ 6 మంత్స్లో ప్రూవ్ చేసుకోగలగాలి. ఓకే, ఒకవేళ మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోతే కూటమిగా ఫామ్ అయిపోయి కూటమిలో ఉన్న నాయకుడిని మనం ప్రైమ్ మినిస్టర్గా రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది. రైట్. హూ ఈజ్ ఎలిజిబుల్ టు బి ఏ ప్రైమ్ మినిస్టర్ అంటే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకుందాం. అపాయింట్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా క్లియర్గా. సో ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేయబడతాడు ఎవరి చేత? రాష్ట్రపతి చేత. ఎలక్షన్స్ ఉండవు, నాట్ ఎలక్టెడ్. ఓకేనా? నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం.
సో ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే భారతీయ పౌరుడై ఉండాలి ఫస్ట్. ఓకే, ఈ షుడ్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, భారతీయ పౌరుడై ఉండాలి ఫస్ట్. నెక్స్ట్, ఏ మెంబర్ ఆఫ్ ఎదర్ రాజ్యసభ ఆర్ లోక్సభ. అంటే ఆయన రాజ్యసభ మెంబర్ అయినా ఉండాలి, లేదంటే లోక్సభ మెంబర్ అయినా ఉండాలి. సపోజ్ మన్మోహన్ సింగ్ గారిని తీసుకుంటే మనం ఆయన రాజ్యసభ మెంబర్, నరేంద్ర మోడీ గారిని తీసుకుంటే మనం ఆయన లోక్సభ మెంబర్. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ రాజ్యసభ మెంబరు లోక్సభ మెంబర్ కానప్పటికీ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తే రాష్ట్రపతి, అతను 6 monthsలో ఎనీ వన్ ఆఫ్ దీస్ హౌస్, ఈ రెండింటి హౌస్లో ఏదో ఒక హౌస్లోకి ఎంటర్ అవ్వాలా, మెంబర్ అవ్వాలి. అలాగైతేనే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా. సో ఏ మెంబర్ ఆఫ్ ఏదర్ రాజ్యసభ ఆర్ లోక్సభ. నెక్స్ట్, ఏజ్ క్రైటీరియా తీసుకుంటే ఇక్కడ ఈ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ 30 years ఇఫ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. అంటే ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే, రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే 30 years కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా, రాజ్యసభ నుంచి రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే 30 years కంప్లీట్ అవ్వాలి. అలాగే లోక్సభ నుంచి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనుకుంటే 25 years కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా, దీస్ 3 points మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. సో భారతీయ పౌరుడై ఉండాలి, రాజ్యసభ మెంబర్ కానీ లోక్సభ మెంబర్ కానీ అయి ఉండాలి. లోక్సభ మెంబర్ అయితే మినిమం 25 years కంప్లీట్ అయి ఉండాలి. రాజ్యసభ మెంబర్ అయితే మినిమం 30 years కంప్లీట్ అయి ఉండాలి. రైట్. సో ప్రధానమంత్రి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకున్నాం కదా. నౌ ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క పదవి కాలం అండ్ జీతభత్యాల గురించి తెలుసుకుందాం. సో టర్మ్ అండ్ సాలరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. టర్మ్ అండ్ సాలరీ ఆఫ్ Prime Minister of India. See, the duration of the Prime Minister's term is not fixed. Remember, the duration of the Prime Minister term is not fixed, and they can hold the position at the pleasure of the President. Remember, రాష్ట్రపతికి ఇష్టమున్నంత కాలం ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ని హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఒక పర్సన్ రాష్ట్రపతికి ఇష్టమున్నంత కాలం ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ని కంటిన్యూ చేయొచ్చు. సో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అనేది యొక్క పదవీ కాలం అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడా వివరించబడలేదు. ఓకే, రాష్ట్రపతికి ఇష్టమున్నంత కాలం ప్రైమ్ మినిస్టర్గా కంటిన్యూ చేయొచ్చు. కానీ దేర్ ఈజ్ వన్ కాన్సెప్ట్ హియర్. సి, దిస్ డస్ నాట్ మీన్ దట్ ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద పిఎం అట్ ఎనీ టైమ్. రిమెంబర్, అంటే ఇప్పుడు రాష్ట్రపతికి ఇష్టం ఉన్నంత కాలం ప్రెసిడెంట్ ఉండొచ్చు, అంటే రాష్ట్రపతికి ఇష్టం లేనప్పుడు ఇమ్మీడియట్గా తీసేయడం అనేది ఉండదు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రపతికి సపోజ్ ఇష్టం లేదనుకోండి ఒక ప్రైమ్ మినిస్టరు, సో యూ కెన్ లీవ్ అన్నట్టు ఉండదు. ఎప్పుడు జరుగుతుందంటే, యాజ్ లాంగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ మెయింటైన్స్ మెజారిటీ సపోర్ట్ ఇన్ లోక్సభ. మెజారిటీ సపోర్ట్ ఉండాలి. ఒక పర్సన్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ని కంటిన్యూ చేయాలంటే ఆల్వేస్ లోక్సభలో మెజారిటీ సపోర్ట్ ఉండాలా. ఎప్పుడైతే మెజారిటీ సపోర్ట్ లేదో ప్రైమ్ మినిస్టర్ తనంతకు తానే రిజైన్ చేసేయాల. ఒకవేళ రిజైన్ చేయలేదు, మెజారిటీ సపోర్టు లేదు, అలాంటప్పుడు రాష్ట్రపతి డిస్మిస్ చేసేస్తాడు, తొలగించడం జరుగుతుంది. ఓకేనా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రాష్ట్రపతి ఒక ప్రధానమంత్రి యొక్క పదవి కాలం గురించి భారత రాజ్యాంగంలో వివరించలేదు. ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ మెజారిటీ సపోర్ట్ ఇన్ లోక్సభ ఈజ్ రిక్వైర్డ్. ఈ యొక్క సభా విశ్వాసం లేకపోతే అతనన్నా రిజైన్ చేయాలి. అతను ఒకవేళ రిజైన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రపతి డిస్మిస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టర్మ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, పదవి కాలం గురించి. ఓకేనా. సో జనరల్గా మీరు ఏమనుకుంటారంటే, సార్ ఎలక్షన్స్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి వస్తాయి కదా, సో ప్రధానమంత్రి పోస్ట్ 5 years సార్, 5 years పదవి కాలం సార్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్, సో salary wise if we consider the basic pay of a prime minister
is like 50,000. సో ఆన్ అండ్ యావరేజ్ గ్రాస్ సాలరీ ఇఫ్ యూ టేక్ ఆల్ ద అలవెన్సెస్ అన్నీ తీసుకుంటే మనకు ఆయనకు అప్రాక్సిమేట్గా 1,66,000 వస్తుంది. డైలీ అలవెన్సెస్ ఉంటాయి, మెయింటెనెన్స్ అలవెన్సెస్ ఉంటాయి, లైక్ వన్ హోమ్ బంగ్లా దే విల్ గివ్. సో ఈజ్ ద పర్సన్ అంటే మనకు ఈ యొక్క లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కువ అలవెన్సెస్ ఎక్కువ శాలరీ అంటే ప్రధానమంత్రికే ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ టర్మ్ అండ్ సాలరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రైట్. నౌ ద పవర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. భారత ప్రధానమంత్రి యొక్క అధికారాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వీ కెన్ సీ ఎగ్జిక్యూటివ్ పవర్స్, కార్యనిర్వాహక అధికారాలు. ఓకేనా? సో ఈ యొక్క కార్యనిర్వాహక అధికారాల్లో ద మేజర్ థింగ్ ఏంటంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హెడ్ ఆఫ్, రిమెంబర్, హెడ్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో నెక్స్ట్ వీడియోలో మీకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి క్లియర్గా ఇస్తాను. సో ఈజ్ ద హెడ్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి కొంతమందిని మినిస్టర్స్గా పెట్టుకుంటారు ఈ యొక్క గవర్నమెంట్ని రన్ చేయడానికి. ఈ యొక్క మినిస్టర్స్కి అందరికీ హెడ్గా ఉంటాడు. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రభుత్వాధినేత అని చెప్పాను కదా. మీన్స్ హీఈస్ ద రెస్పాన్సిబుల్ టు రన్ ద గవర్నమెంట్, ఈజ్ ద పర్సన్ టు రన్ ద గవర్నమెంట్. ఓకేనా? గవర్నమెంట్ ప్రభుత్వము పని జరగాలంటే హీఈస్ ద పర్సన్, మెయిన్ పర్సన్, ఫస్ట్ పర్సన్ టు రన్ ద గవర్నమెంట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. హీ ప్రిసైడ్స్ ఓవర్ క్యాబినెట్ మీటింగ్స్. సో క్యాబినెట్ మీటింగ్స్కి హెడ్గా ఉంటాడు, క్యాబినెట్ మీటింగ్స్ అటెండ్ అవుతాడు. అలాగే కోఆర్డినేట్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ మినిస్ట్రీస్ అంటే వివిధ రకాల యొక్క మినిస్ట్రీస్ యొక్క యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయడం, కోఆర్డినేట్ చేయడం, మీటింగ్స్ కండక్ట్ చేసి ఎలా చేయాలి, ఏ పాలసీ అయితే ఓకే భారతదేశాన్ని యొక్క డెవలప్మెంట్ గురించి ఉపయోగపడుతుందనే దాని గురించి ఆలోచించడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. హీ ప్రిపేర్ ద లిస్ట్ ఆఫ్ వేరియస్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ లైక్ గవర్నర్స్, జడ్జెస్, యూపీఎస్సీ చైర్మన్స్, like that there are so many. So he'll prepare the list with the help of council of ministers. ఓకే, భారత ప్రధానమంత్రి యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహాతో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. సో రాష్ట్రపతి ఆ యొక్క లిస్ట్లో నుంచి పర్సన్స్ని జడ్జెస్గా కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్గా కానీ, యూపీఎస్సీ చైర్మన్స్గా కానీ, కాగ్ కానీ, అటార్నీ జనరల్గా అలాగా అపాయింట్ చేయడం జరుగుతుంది. లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంటే రాజ్యాంగబద్ధమైన అదర్వైజ్ పార్లమెంటరీ అధికారాల గురించి మనం తెలుసుకుందాం. భారత ప్రధానమంత్రి లోక్సభ నాయకుడు, ద లీడర్ ఆఫ్ లోక్సభ. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ద లీడర్ ఆఫ్ లోక్సభ. ద లీడర్ ఆఫ్ లోక్సభ. హూ ఈస్ ద లీడర్ ఆఫ్ లోక్సభ? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధానమంత్రి. అండ్ హీ రికమెండ్స్ డిసొల్యూషన్ ఆఫ్ లోక్సభ. రిమెంబర్, హీ రికమెండ్స్ డిసొల్యూషన్ ఆఫ్ లోక్సభ అంటే లోక్సభను రద్దు చేయమని భారత రాష్ట్రపతికి రికమెండ్ చేయొచ్చు. తను రిజైన్ చేసేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా రిజైన్ చేయమని చెప్పి ఓకే లోక్సభని రద్దు చేయమని చెప్పే యొక్క పని వర్క్ లైక్ యూ కెన్ సే అధికారం అనేది మనకు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు కల్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క లోక్సభ సమావేశాల్లో వివిధ పాలసీల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క భారతదేశం యొక్క డెవలప్మెంట్ గురించి వివిధ పాలసీలను తీసుకురావడం కోసం ఈ యొక్క వర్క్ చేయడం జరుగుతుంది. సో డిఫెండ్ ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద పార్లమెంట్, డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ పాలసీ, డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఫిక్సెస్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ ద పార్లమెంట్. He will fix the programs of the parliament, makes important policy statements in the parliament. So these are the ఇవన్నీ వచ్చేసి మనకు పార్లమెంటరీ అధికారాలు. రైట్. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాటిక్ పవర్స్, దౌత్యపరమైన అధికారాల గురించి తెలుసుకుందాం. సో మీకు తెలిసి ఉంటుంది జనరల్గా ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ యొక్క సభల్లో సమావేశాల్లో పాల్గొనడం జరుగుతుంది కదా. సో ఈ యొక్క ఫారిన్ పాలసీకి ఎవరు హెడ్ అంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద అంబాసిడర్
ఓకే, ఇండియా తరపున అతి ఉన్నతమైన దౌత్యపరమైన అధికారం ఎవరికి ఉందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో రిమెంబర్, at a high level international meetings, remember, at a high level international meetings, కాన్ఫరెన్సెస్, ఆర్గనైజేషన్లో అతను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. లైక్ యుఎన్ఓలో, G20 సబ్మిట్లో, లైక్ దెర్ ఆర్ చాలా సమావేశాలు, కాన్ఫరెన్సెస్ ఉంటాయి కదా. ఈ యొక్క కాన్ఫరెన్సెస్కి ఇతను అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, హై లెవెల్ దౌత్యపరమైన అధికారాలు ఇతనికి ఉంటుంది. అలాగే నెగోషియేటింగ్ విత్ ఫారిన్ కంట్రీస్, సపోజ్ బిజినెస్ పరంగా కానీ, ఓకే, లైక్ ఇండియాకి ఇండస్ట్రీస్ కోసం, లైక్ మేక్ ఇన్ ఇండియా డెవలప్మెంట్ కోసం కానీ, ఇండియాలో డెవలప్ చేసిన ప్రోడక్ట్స్ని ఫారిన్లో కానీ, లేదంటే ఇలా అంటే నెగోషియేటింగ్ విత్ ఫారిన్ కంట్రీస్, డిఫెన్స్లో కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ, బిజినెస్ వైజ్ కానీ మనము నెగోషియేషన్ కోసం ఫారిన్ కంట్రీస్కి ద ప్రధానమంత్రి ఈజ్ ద మెయిన్ పర్సన్ నెగోషియేటింగ్ విత్ ద ఫారిన్ కంట్రీస్. లైక్ ఏరే కంట్రీస్లో, లైక్ లెట్ us సే ఉక్రెయిన్ వార్ ఉంది కదా. సో రీసెంట్గా అవర్ ప్రైమ్ మినిస్టర్ ఉక్రెయిన్ విజిట్ చేసి, సో ఉక్రెయిన్లో ఉన్న సిచ్యుయేషన్స్ కనుక్కొని రష్యాతో నెగోషియేట్ చేయడం కానీ, వార్ తగ్గించుకోమని చెప్పడం కానీ, ఇలాగా నెగోషియేటింగ్ విత్ ఫారిన్ కంట్రీస్. ఓకేనా, అండ్ అడ్వైజింగ్ ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ టైంలో, లైక్ సపోజ్ ఇంటర్నేషనల్ వార్ జరుగుతుంది, లైక్ మనకు పాకిస్తాన్కి వార్ జరుగుతుంది. సో నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తాడు. సో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, మనం ఎమర్జెన్సీ నుంచి, ఈ డేంజరస్ పొజిషన్ నుంచి బయటకు రావాలంటే ఇలా చేయాలా అని ప్రధానమంత్రి భారత రాష్ట్రపతికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ద డిప్లొమాటిక్ పవర్స్. నౌ అపాయింట్మెంట్ పవర్స్. భారత ప్రధానమంత్రికి కొన్ని అపాయింట్మెంట్ పవర్స్ కూడా ఉంటాయి. కానీ జనరల్గా అపాయింట్మెంట్ చేసేదైతే రాష్ట్రపతి, కానీ ఆ రాష్ట్రపతికి లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేదైతే ప్రధానమంత్రి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ advises the president, okay, with respect to the appointment, high judiciary, Supreme Court judges, High Court judges, okay na, and the governors of the states, Chief Election Commission, okay, and COG of India, and Attorney General of India, like that, Niti Aayog, like there are so many, Financial Commission, like that. ఇలాగ మనకు చాలా కమిషన్స్కి, చాలా ఇండిపెండెంట్ బాడీస్కి హెడ్ని అపాయింట్ చేయడం అనేది ప్రధానమంత్రి విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహా మేరకు రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అలాగే ఫైనాన్షియల్ పవర్స్ ఏంటంటే ప్రజెంటింగ్ ద యాన్యువల్ బడ్జెట్. సో యాన్యువల్ బడ్జెట్ని లోక్సభలో యాక్చువల్గా ఫైనాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేస్తుంది. ఫైనాన్స్ మినిస్టర్ is with the help of prime minister. Okay na, so presenting the annual budget, responsible for overall economic and financial management of the country. Okay, he is the main person, is the responsible person. ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ రావాలన్నా, ఆ క్రైసిస్ నుంచి బయటపడాలన్నా ఎవరు మెయిన్ పర్సన్ అంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకేనా, అండ్ రివ్యూయింగ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ తీసుకుందాం, MNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ప్రకారం విలేజ్లో ఉన్న పీపుల్స్కి, బిలో పవర్టీ లైన్ పీపుల్కి మనం వర్క్ని కల్పించాలా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫండ్స్ అనేవి కరెక్ట్గా వెళ్తున్నాయా పీపుల్కి లేదా, అలా రివ్యూ చేయడం ప్రోగ్రామ్. ఎంత పర్సంటేజ్ మనం ఇన్వెస్ట్ చేస్తూ, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మనీ వీఆర్ స్పెండింగ్ టు ద పూర్ పీపుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ MNREGA, ఇలాంటివి తెలుసుకోవాలా, రివ్యూ చేయడం అనేది కూడా మనకు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క అధికారం. ఓకే, ఫైనాన్షియల్ పవర్స్ అంటాం వీటిని. ఓకేనా, రైట్. హియర్ పవర్స్ ఇన్ రిలేటెడ్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకేనా, సో హియర్ లిజన్, ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద హెడ్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్ సెషన్లో మీకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి వివరించడం జరుగుతుంది. సో ఇక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్ ఎవరంటే ప్రధానమంత్రి. ఓకేనా. రికమెండింగ్ ఇండివిజువల్స్ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ ఎ మినిస్టర్స్ బై ద ప్రెసిడెంట్. అంటే ఈ యొక్క లోక్సభ రాజ్యసభ మెంబర్స్ని ఓకే రికమెండ్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్కి. ఇతన్ని ఈ పోస్ట్కి, ఇతన్ని ఈ పోస్ట్కి, లైక్ ఫైనాన్స్ మినిస్టర్ అని, పెట్రోలియం మినిస్టర్ అని, హెల్త్ మినిస్టర్ అని అపాయింట్ చేయండి అని ప్రెసిడెంట్కి ఈయన రికమెండ్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే అసైనింగ్ అండ్ రీఅసైనింగ్ పోర్ట్ఫోలియోస్ అమాంగ్ ద మినిస్టర్స్. అంటే పోర్ట్ఫోలియోస్ అంటే లైక్ ఫైనాన్స్ మినిస్టర్, పెట్రోలియం మినిస్టర్, హెల్త్ మినిస్టర్ అలా ఉంటాయి కదా పోర్ట్ఫోలియోస్. ఆ యొక్క పోర్ట్ఫోలియోస్ని అసైన్ చేయడం మినిస్టర్స్కి, కొన్నిసార్లు మినిస్టర్స్కి రీఅసైన్ చేయడం, మార్చడం. లైక్ రవాణా సంస్థ ఉంటుంది, రవాణా మినిస్ట్రీ ఉంటుంది, రోడ్ మినిస్ట్రీ. ఇంతవరకు నితిన్ గడ్కరీ గారు ఉన్నారు కదా, సో నితిన్ గడ్కరీ గారికి ఇవ్వడం, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడం, చేంజ్ చేయడం, అసైనింగ్ అండ్ రీఅసైనింగ్ ఇలాంటి చేయడం. ఆస్కింగ్ ఫర్ మినిస్టర్స్ రిజిస్ట్రేషన్ ఆర్ అడ్వైజింగ్ ద ప్రెసిడెంట్ టు డిస్మిస్ దెమ్ ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్. అంటే ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఏదైనా ఒక మినిస్టర్ ఆయన యొక్క ఒపీనియన్ అనేది అవర్ ప్రైమ్ మినిస్టర్ యొక్క ఒపీనియన్కి కాన్ఫ్లిక్ట్ ఇచ్చిందనుకోండి, అంటే విభేదాలు ఉన్నాయనుకోండి, సో అతను ప్రెసిడెంట్కి డైరెక్ట్గా డిస్మిస్ చేయమని చెప్పడం, లేదంటే అతన్నే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్పడం. సో దీస్ ఆర్ ద పవర్. ఆస్కింగ్ ఫర్ మినిస్టర్స్ రిజిగ్నేషన్. ప్రిసైడింగ్ ఓవర్ మీటింగ్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇట్స్ డెసిషన్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో కూర్చొని వాటి యొక్క డిస్కషన్ గురించి తెలుసుకోవడం, ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. గైడ్, డైరెక్ట్, కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ మినిస్టర్స్. రిమెంబర్, ఆల్ మినిస్టర్స్ యొక్క కంట్రోల్ అనేది ఈయన చేతిలో ఉంటుంది. గైడ్ చేయడం, డైరెక్ట్ చేయడం, కోఆర్డినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. బ్రింగింగ్ అబౌట్ ద కొలాప్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బై రిజైనింగ్ ఫ్రమ్ ఆఫీస్. వన్స్ ఒకసారి ప్రైమ్ మినిస్టర్ కన్నా రిజైన్ చేస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు కొలాప్స్ అయిపోవాల్సింది, అంటే అందరు రిజైన్ చేయాల్సి వస్తుంది. ఈస్ ద హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఆయన రిజైన్ చేస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఆటోమేటిక్గా రిజైన్ చేయాల్సి వస్తుంటుంది. అలాగే లోక్సభను కూడా డిస్సొల్యూట్ చేసే, అంటే రద్దు చేసే అధికారం, ఆ యొక్క రికమెండ్ చేసే అధికారం అతనికి ఉంటుంది. ఎవరికి? ప్రెసిడెంట్కి, రాష్ట్రపతికి రికమెండ్ చేసే అధికారం ఉంటుంది. రైట్. దీస్ ఆర్ రిలేటింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నౌ రిలేటింగ్ టు ద ప్రెసిడెంట్. ఓకే. సో యాక్చువల్గా ఇక ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతికి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి సమన్వయకర్తగా ఉంటాడు, మీడియేటర్ కెన్సే. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క పాలసీస్ని తీసుకొస్తే ఇతను క్షుణ్ణంగా దాన్ని తెలుసుకొని ఒపీనియన్ని మాడిఫై చేసుకొని రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్తాడు. సో మేము ఈ పాలసీస్ అనుకుంటున్నాం, ఈ ప్రోగ్రామ్స్ అనుకుంటున్నాం, మీరు ఆమోదించాలి అన్నట్టు. ఓకేనా. సో ద ప్రైమ్ మినిస్టర్ సర్వ్ యాజ్ ద ప్రైమరీ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ద ప్రెసిడెంట్, బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. Primary means, mediator can say. It is the Prime Minister's responsibility to inform the President of India in all decisions taken by the Council of Ministers. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లైక్ యూనియన్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరన్నా ఏదైనా డెసిషన్ తీసుకున్నారంటే ఆ డెసిషన్ని, ఏం డెసిషన్ తీసుకున్న దాన్ని డెఫినెట్గా రాష్ట్రపతికి చెప్పాలి. ఓకే. నౌ అండర్స్టాండ్ క్లియర్లీ. రెస్పాన్సిబిలిటీ అది. Prime Minister provide guidance to the President in regard to the appointment of key officials. Already discussed. Kada evaranna key officials like Finance Commission form cheyali, Niti Aayog chairman ni appoint cheyali, Supreme Court, High Court judges ni appoint cheyali, UPSC chairman appoint cheyali. Ala anukunnappudu Attorney General appoint cheyali. వీటిని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అత్యున్నత అధికారులు లైక్ ఐఏఎస్ ఆఫీసర్ అని లిస్ట్ ప్రిపేర్ చేసి రాష్ట్రపతికి, ప్రెసిడెంట్కి చెప్పడం జరుగుతుంది, వీళ్ళని అపాయింట్ చేస్తే బాగుంటుంది అని. ఓకేనా. దిస్ ఇస్ వీ కెన్ సే. ఓకే. ప్రైమ్ మినిస్టర్ ప్రొవైడ్ గైడెన్స్, హీ విల్ గివ్ గైడెన్స్. రైట్. సో దీస్ ఆర్ ద పవర్స్ రిలేటెడ్ టు ద ప్రెసిడెంట్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నౌ దీస్ ఆర్ ద ఆర్టికల్స్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలో ప్రైమ్ మినిస్టర్ గురించి
ఎటువంటి ఆర్టికల్స్ ఇచ్చాడనే దాని గురించి తెలుసుకుందాం. మనకు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఆర్టికల్స్ గురించి అడగడం జరుగుతుంది. సో రిమెంబర్ 75 ఆర్టికల్ 75 మనకేం చెప్తుందంటే ఆర్టికల్ 75 రిమెంబర్ ఆర్టికల్ 75 ద్వారా ద ప్రెసిడెంట్ షల్ అపాయింట్ ద ప్రైమ్ మినిస్టర్ who in his opinion commands the confidence of majority of the members of Lok Sabha. అంటే ఆర్టికల్ 75 ద్వారా ప్రెసిడెంట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ మెజారిటీ ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్ సభ. నెక్స్ట్ అనదర్ ఆర్టికల్ 75 సేమ్ ఆర్టికల్ ద ప్రైమ్ మినిస్టర్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ అదర్ మినిస్టర్స్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ని అదర్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తాడు ప్రెసిడెంట్. ఓకేనా, షిల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్. అంటే ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు మెజారిటీ సీట్స్ని బట్టి. అలాగే ప్రైమ్ మినిస్టర్ తన యొక్క గ్రూప్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తీసుకెళ్ళి ఆ యొక్క లిస్ట్ ఇస్తే వాళ్ళని కూడా అపాయింట్ చేసే అధికారం మనకు రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 75 ద్వారా. ఆర్టికల్ 75(1) అగైన్ వాట్ ఈస్ సేయింగ్ Prime Minister shall be the head of the Council of Ministers. Okay, Article 75(1) saying all these three statements. ఏం స్టేట్మెంట్ చెప్తుందంటే ప్రైమ్ మినిస్టర్ని రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడని చెప్తుంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన సలహా మేరకు రాష్ట్రపతి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఉండడం జరుగుతుందని ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 75 చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 75(3) ఆర్టికల్ 75(3) కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్ సభ. కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్ సభ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్ సభ అని తెలియడం జరుగుతుంది. అలాగే 75(2) ఆర్టికల్ 75(2) ద ప్రైమ్ మినిస్టర్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ పాస్డ్ బై ద మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ. ఓకే, అవిశ్వాస తీర్మానం. లైక్ మనకు ఆయన కానీ విశ్వాసాన్ని పెంపొందించుకోలేదనుకోండి, కాన్ఫిడెన్స్ లేదనుకోండి లోక్సభలో ఉన్న మెజారిటీ మెంబర్స్కి, సో దే కెన్ బి రిమూవ్డ్. సో ఆర్టికల్ 75(2) రిమెంబర్ దిస్ ఇస్ ఆర్టికల్ 75(2) ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 75(3) వన్ మోర్, ప్రైమ్ మినిస్టర్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ బట్ మస్ట్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ లోక్సభ. సో ప్రైమ్ మినిస్టర్ ఓకే రాష్ట్రపతి యొక్క ఇష్టమున్నంత కాలం ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ అనేవి సపోర్ట్ చేయాలి లోక్సభలో. దెన్ ఓకేనా ఆర్టికల్ 84(2) వాట్ ఇట్ ఈస్ సేయింగ్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ మెంబర్ ఆఫ్ ఏదర్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఆర్టికల్ 84 ఏం చెప్తుందండి మనకు, ఈ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ బి ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ రాజ్యసభ. So these are the articles related to the Prime Minister. Okay na 74, 75 okay and 84. Remember these articles. Okay na 74, 75, 74, 75 and 84. You should remember these articles. Now next last one, the Prime Minister's office. Okay, Prime Minister's office ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క వర్క్ని వర్క్ చేయడానికి, ప్రైమ్ మినిస్టర్ యొక్క ప్రోగ్రామ్స్ పాలసీస్ గురించి వర్క్ చేయడానికి ఒక ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఉంటుంది. సో ఇక ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ వచ్చేసి హెడెడ్ బై ద ప్రిన్సిపల్ సెక్రటరీ. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఈజ్ హెడెడ్ బై ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదర్ సీనియర్ అఫీషియల్స్ కూడా అతనికి హెల్ప్ చేయడానికి ఉంటారు ఇక్కడ. ఓకే, ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ, అంటే ఈ యొక్క ప్రధానమంత్రికి సహాయం కోసం ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఉంటుంది. ఓకే, కొన్ని డిపార్ట్మెంట్స్ అనేవి ఈ యొక్క బాడీ ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే దే ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, సెక్యూరిటీ వైజ్ స్పేస్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, ఇవన్నీ ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కిందనే వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్
ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్రపతికి ప్రధానమంత్రికి డిఫరెన్స్ ఏంటి, ప్రధానమంత్రి ఎలా ఎలక్ట్ అవుతాడా అపాయింట్ అవుతాడా, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, పవర్స్ ఏంటి, ఇవన్నీ గురించి తెలియజేయడం జరిగింది. నౌ మీకోసం కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో మీకోసం మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ యొక్క క్వశ్చన్స్ గురించి ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. See the question here it is, who was the prime minister when right to property was scrapped as a fundamental right? Before 1978 there are 6 fundamental rights. 6 ప్రాథమిక హక్కులు ఉండేవి. ఒకటి ఏంటంటే ఆస్తి హక్కు. ఈ యొక్క ఆస్తి హక్కును 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రిమెంబర్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తొలగించడం జరిగింది. యాక్చువల్లీ ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ హక్కు అనేది, రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు అనేది మనకు ఆర్టికల్ 31 ఫండమెంటల్ రైట్స్లో ఉండేది. సో ఈ యొక్క ఆర్టికల్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్లో నుంచి తీసేసి దాన్ని యొక్క లీగల్ రైట్ చేయడం జరిగింది. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్లో నుంచి తీసేసి లీగల్ రైట్స్లో పొందుపరచడం జరిగింది. దట్ ఈస్ అండర్ ఆర్టికల్ 300A లైక్ దట్. ఓకేనా. సో ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ అనే ఆర్టికల్ని ఫండమెంటల్ రైట్స్లో నుంచి తొలగించినప్పుడు ఏ ప్రభుత్వం ఉంది అనే క్వశ్చన్. సో రిమెంబర్ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ దట్ టైం. సో ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, జనతా పార్టీ ఉన్నప్పుడు ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ అనే ఫండమెంటల్ రైట్ని తొలగించి దాన్ని లీగల్ రైట్గా చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సియర్, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ డ్యూరింగ్ ద వార్ విత్ పాకిస్తాన్ ఇన్ 1965? సో 1965లో పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ when the war between India and Pakistan in 1965. 1965లో వార్ జరిగేటప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు? లాల్ బహదూర్ శాస్త్రి. జవహర్లాల్ నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు పిఎంగా ఉన్నారు. నెక్స్ట్, హూ ఈస్ ద ప్రొవైడెడ్ స్కీమ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్? సి పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్, హూ ఈస్ ద ప్రొవైడెడ్ స్కీమ్? ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద ప్రొవైడెడ్ స్కీమ్. Prime Minister is the person to run the government. Okay, to run the government. Who is the person, main person? Prime Minister. Okay, now Prime Minister is the real executive authority. వాస్తవ కార్యనిర్వాహక అధికారి. చెప్పాను కదా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందని. వాస్తవ నిర్వాహక అధికారి, కార్యనిర్వాహక అధికారి, రియల్ ఎగ్జిక్యూటివ్ అధికారి, డి ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్. డి ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ అంటాం దాన్ని. ఓకేనా, డి ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్. నౌ హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2024? రిమెంబర్ దిస్ ఇస్ 2024. See, the largest serving prime minister even till now is Jawaharlal Nehru only. This is the old data. At present the second person is actually Narendra Modi, because after winning the elections 2024-23 elections he will become the second person, maybe we will see. Okay, so at present the largest serving prime minister is Jawaharlal Nehru. Okay, simple question. Next, who among the following was India's shortest serving prime minister? So Chandrasekhar was the shortest serving prime minister. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఓకే కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్గా అయ్యాడు. ఇతను జస్ట్ ఐ థింక్ 7-9 months ఐ థింక్ అంతే. ఓకేనా, రైట్. హూ అపాయింట్ ద ప్రైమ్ మినిస్టర్? హూ అపాయింట్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ద ప్రైమ్ మినిస్టర్. సింపుల్ క్వశ్చన్, రైట్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్స్. ఓకేనా, మీకు యొక్క ప్రధానమంత్రి గురించి,
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గురించి మీకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు.